నమస్తే అండి, నా పేరు నండూరి పద్మజ. ఈరోజు నేను మీకు ఇంకొక ట్రెడిషనల్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. దీని పేరు పాఠోళి. ఇది పప్పుల మిశ్రమంతో చేస్తారు. 3 పప్పులు తీసుకుని నానబెట్టి దీన్ని గ్రైండ్ చేసి చేస్తారు. పాఠోళికి కావలసిన పదార్థాలు: పెసరపప్పు, కందిపప్పు, శనగపప్పు, ఎర్రమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు, ఉప్పు, నూనె, పోపు సామాన్లు. ఇప్పుడు పాఠోళి తయారు చేసే విధానాన్ని చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత నూనె వేసుకోవాలి. దీనికి కొంచెం నూనె ఎక్కువ పడుతుందండి, ఎందుకంటే ఇది పప్పులు మనం నానబెట్టి గ్రైండ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం నూనెలో బాగా వేగాలి. వేగకపోతే ఆ టేస్ట్ రాదు. సో నూనె వేసిన తర్వాత కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఆవాలు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. దీంట్లో ఒక ఎండుమిరపకాయ. ఇది కూడా చాలా ఈజీ అండి చేసుకోవడము. ముందుగా ప్రిపరేషన్ అంటే పప్పులు ఒకటి నానబెట్టుకోవాలి. ఒక 2 గంటల ముందు పప్పులు నానబెట్టుకుని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ పేస్ట్లా గ్రైండ్ చేసుకోకూడదు. ఇందులోనే కొంచెం ఉప్పు కూడా వేసేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు. నీళ్లు పోయకూడదు. నీళ్లు పోస్తే చాలా పలచగా అయిపోతుంది. సో నీళ్లు లేకుండా ఆ నానిన పప్పుని అలాగే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు వేగింది కదా, మనకు దీంట్లో కొంచెం పసుపు, కరివేపాకు, తరిగిన ఉల్లిపాయలు, బాగా వేయించుకోవాలి. ఇది ఆల్రెడీ మనం ఉప్పు వేసాం కాబట్టి ఉప్పు కొంచెం కేర్ఫుల్గా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ హాఫ్ వేగినప్పుడు ఈ పప్పు మిశ్రమాన్ని మనం ఇందులో వేసేసుకోవాలి. ఇది ఇప్పుడు బాగా మనకి పొడి పొడిగా వచ్చేంత వరకు వేయించుకోవాలండి. దీంట్లో ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి మనం ఇంకేం వేయక్కర్లేదు. పొడి కారం కూడా అక్కర్లేదు, ఎందుకంటే ఎండుమిరపకాయలతో గ్రైండ్ చేసాము. ఇది సిమ్లోనే వేయించుకోవాలి. ఇది బాగా వేగేంత వరకు సిమ్లోనే ఉంచి ఫ్రై చేయాలి. పొడి పొడిగా వచ్చేసేయాలి కూర అంతాను. ఇప్పుడు మనం దీని మీద కాసేపు మూత పెట్టుకుంటే ఇది వేగుతుంది. ఇప్పుడు మనం మూత తీసేసి పాఠోళి ఎంతవరకు వచ్చిందో చూద్దాము. పాఠోళి ఆల్మోస్ట్ అయిపోయిందండి. పొడి పొడిగా అయిపోయింది. పప్పులన్నీ కూడా చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవచ్చు. పాఠోళి రెడీ అయిపోయిందండి. మీరందరూ దీన్ని ట్రై చేసి ఎంజాయ్ చేయండి. ఇప్పుడు నేను చేసేది కొబ్బరి పెరుగు పచ్చడి, ఆవపెట్టి. దీనికి కావలసిన పదార్థాలు: కొబ్బరి కూరు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, పోపు సామాన్లు, పెరుగు, నూనె, లాస్ట్లో కొంచెం ఆవ పేస్ట్. ఇప్పుడు మనం కొబ్బరి పెరుగు పచ్చడి ఆవపెట్టింది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికి ఎక్కువ ప్రిపరేషన్ ఏమీ అక్కర్లేదండి, మనం ఏం వండక్కర్లేదు. ఒక బౌల్ తీసుకుని అందులో పెరుగు వేసుకోవాలి. ఈ పెరుగు బాగా కలిపేసి ఇందులో కొబ్బరి తురుము, రెండు బాగా కలపాలి. దీంట్లో కొంచెం ఉప్పు. మీకు కన్సిస్టెన్సీ చిక్కగా కావాలి అంటే చిక్కగా చేసుకోవచ్చు, లేకపోతే కొంచెం పలచగా జారుడుగా కావాలంటే ఇంకొంచెం పెరుగు వేసుకోవచ్చు. ఇవన్నీ ఈ 3 బాగా కలిపేసి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. మనం దీనికి పోపు వేసుకోవాలి. పైనుంచి స్టవ్ వెలిగించి పోపు గరిటె పెట్టుకుందాము. దీంట్లో కొంచెం నూనె వేసుకోవాలి. నూనె వేసుకుని కొంచెం మినపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, చిన్న ఎండుమిరపకాయ, కొంచెం ఇంగు కూడా వేయాలండి. వేసి స్టవ్ ఆపేసుకొని కొంచెం కరివేపాకు, ఇది పెరుగు మిశ్రమంలో వేసేసుకోవాలి మనం. ఇప్పుడు ఈ పోపు మిశ్రమాన్ని మనం ఈ పెరుగు పచ్చడిలో వేయాలి. బాగా కలపాలి. ఇది కలిపిన తర్వాత మనం ఇందాక ఆవాలు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, అది కొంచెము ఇందులో వేసుకోవాలి. దీన్ని కూడా బాగా కలుపుకొని
ఇప్పుడు ఆవపెట్టిన కొబ్బరి పెరుగు పచ్చడి రెడీ అండి. ఇది చాలా బాగుంటుంది. ఇది కూడా సమ్మర్స్లో చాలా చల్లగా తినడానికి చాలా హాయిగా ఉంటుంది. నమస్తే, నా పేరు నండూరి పద్మజ. ఈరోజు నేను ఉల్లిపాయ పులుసు చేయబోతున్నాను. దీనికి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయ పులుసుకు కావలసిన పదార్థాలు ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, చింతపండు పులుసు, ఉప్పు, బియ్యపిండి, పోపు సామాన్లు, నూనె. ఇప్పుడు మనం ఉల్లిపాయ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత ఇందులో ఆవాలు, కొంచెం మెంతులు ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది. సో కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇవన్నీ చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ పులుసు చాలా వాటికి కాంబినేషన్ అండి. పాటోళికి కాంబినేషన్గా తినచ్చు, కంది పచ్చడి, పెసర పచ్చడి, వీటన్నిటి కూడా కాంబినేషన్గా ఈ ఉల్లిపాయ పులుసుని తీసుకోవచ్చు. పోపు ఆల్మోస్ట్ వేగిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులో మిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు దొరికితే చాలా బాగుంటుంది. సాంబార్ ఉల్లిపాయలు అంటారు. పెద్దవి కూడా వేసుకోవచ్చు, బట్ సాంబార్ ఉల్లిపాయల టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ ఉల్లిపాయ కూడా కొంచెం వేయించుకోవాలి. ఇందులో కాస్త పసుపు, కాస్త ఉప్పు, కొంచెం ఉల్లిపాయలు వేగిన తర్వాత కాస్త నీళ్లు వేసుకుని ఇవి ఉడకబెట్టుకోవాలి ఉల్లిపాయలు. ఇప్పుడు ఈ ఉల్లిపాయలని కాసేపు మనం మూత పెట్టి ఉడికించుకుందాము. కొంచెం 5 to 10 minutes పడుతుంది. ఉల్లిపాయ పులుసు మూత తీసి చూద్దామండి. ఉల్లిపాయలు ఉడుకుతున్నాయి. ఇప్పుడు దీంట్లో నేను కొంచెం బెల్లం వేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, కొంతమంది బెల్లం వేసుకోరు. కావలసిన వాళ్ళు బెల్లం వేసుకోవచ్చు. అంటే ఈ పులుసు పుల్లపుల్లగా తీతీగా ఉంటుంది. ఉల్లిపాయలు బాగా ఉడికిన తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి ఇందులో. మళ్ళీ మూత పెడతాను కాసేపు. ఇంకొక 5 minutes తర్వాత తీసి చూద్దాం. ఇప్పుడు ఉల్లిపాయలు ఉడికాయేమో చూద్దామండి. మూత తీసేసి పక్కన పెట్టుకుందాము. ఆల్మోస్ట్ ఉడికిపోయాయి. ఇప్పుడు మనం ఇందులో చింతపండు రసం యాడ్ చేద్దాం. దీంతో పాటు ఉల్లిపాయలు ఉడికితే ఆ పులుపు అంతా లోపలికి వెళ్తుంది. ఇది కొంచెం బాయిల్ అయ్యేంత వరకు మూత పెడతాం మళ్ళీ. ఇప్పుడు పులుసు ఉడికిందేమో చూద్దామండి. ఉల్లిపాయలు, చింతపండు పులుపు అన్నీ కలిపి బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం ఈ పులుసు పలచగా ఉంది కాబట్టి దీనికి చిక్కదనం కోసం కొంచెం బియ్యపిండి నీళ్ళల్లో కలుపుకొని ఇందులో యాడ్ చేస్తాము. అది కొంచెం కన్సిస్టెన్సీ బాగుంటుంది. కొంచెం బియ్యపిండి తీసుకుని నీళ్లు కలుపుకొని బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మనం ఈ పులుసులో వేసేయాలి. వేసి మళ్ళీ కొంచెంసేపు బాయిల్ అవ్వనివ్వాలి. ఇందులో కొంచెం పొడి కారం వేసుకోవచ్చు. పొడి కారం వల్ల కలర్ కూడా వస్తుంది, ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది. మరీ చిక్కగా అనిపిస్తే ఇంకొంచెం నీళ్లు పోసుకోవచ్చు ఇందులో. చూసారు కదండి ఈ 3 ట్రెడిషనల్ వంటకాలని: పాఠోళి, ఉల్లిపాయ పులుసు, కొబ్బరి ఆవ పెరుగు పచ్చడి. మళ్ళీ మరిన్ని ట్రెడిషనల్ కాంబినేషన్ వంటలతో మళ్ళీ కలుద్దాం.